Hi friends, I'm Dr. Fazlin Sak, gynecologist, fertility specialist, Hira Fertility Center, Clinical Head, Toli Choki, and Shamshabad. చాలా మందికి చూడండి ఒక ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది, తర్వాత 2 ఐవీఎఫ్ ఫెయిల్ అవుతున్నాయి. అసలు ఏం చేసినా కూడా ఏమీ కూడా వాళ్ళకి పాసిబిలిటీ రావట్లేదు ఒక ప్రెగ్నెన్సీది. టోటల్ గా వాళ్ళు హోప్లెస్ గా దే ఆర్ వెరీ అది అయిపోయి ఉంటారు. సో ఎటువంటి కేసెస్ ని రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్. ఓకే, సో రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటే మోర్ దాన్ 2 times కనుక ఐవీఎఫ్ కనుక ఫెయిల్ అయ్యి ఉంటే దిస్ ఇస్ ద వీడియో ఫర్ యూ. ఏమై ఉంటుంది రీజన్? వాట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఫర్ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒక ఎంబ్రియో స్ట్రాంగ్ గా ఉండడానికి ఎగ్ క్వాలిటీ చాలా బాగుండాలి. ఏజ్ పెరిగే కొద్దీ యాజ్ ఆల్ ఆఫ్ యూ నో ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో నెంబర్ 1 ఈస్ ఎల్డర్లీ విమెన్ లో రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ద ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడం వల్ల. సెకండ్ది వచ్చేసి చూడండి, మనకి చాలా మనం ఇగ్నోర్ చేసే ఫ్యాక్ట్ వచ్చేసి పోర్ క్వాలిటీ స్పర్మ్స్. ఈ పోర్ క్వాలిటీ స్పర్మ్స్ లో కూడా స్పర్మ్స్ చూడడానికి నార్మల్ గా ఉంటాయి, మోటిలిటీ అంతా బాగానే ఉంటది, బట్ ఐవీఎఫ్ చేసినాక ఎంబ్రియోస్ కూడా బాగున్నాయి, బట్ ఆ ఎంబ్రియో క్వాలిటీ అనేది రావట్లేదు. సో దీని వల్ల ఏంటి అంటే ఒక సింపుల్ టెస్ట్, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ ఉంటుంది. అంటే ఆ స్పర్మ్ లో అన్ని ఫ్యాక్టర్స్ డిఎన్ఏ వాళ్ళది సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకుంటాం. సో దిస్ ఇస్ కాల్డ్ as డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్. అండ్ అది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. అండ్ చూసుకుంటే చాలా మందికి కూడా ఆ క్యారెక్టరిస్టిక్ వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫార్మ్ గుడ్ ఎంబ్రియోస్ అండ్ మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో జస్ట్ మదర్ ఎల్డర్లీ కూడా కాదు, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ పూర్ క్వాలిటీ స్పర్మ్స్ కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అలానే చూసుకుంటే థర్డ్ది వచ్చేసి జెనెటిక్. ఫస్ట్ 3 months లో అయ్యే అబార్షన్స్ కానీ లేదా రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ వల్ల genetic testing of the embryo. సో ఆ ఎంబ్రియో అనేది when it is going to be a baby, దాంట్లో క్రోమోజోమ్స్ అనేది కరెక్ట్ గా లేకపోతే అది ఒక హెల్దీ హ్యూమన్ గా ఫామ్ అవ్వదు. సో జెనెటిక్ కౌన్సిలింగ్ లైక్ పీజీటీఏ, పీజీటీబీ, పీజీటీ చాలా వచ్చేసాయి అనమాట ఇప్పుడు, ఏబి అని చెప్పేసి. సో ఇందులో ఏంటంటే బేబీలో ఎంబ్రియోలో ఏదైనా డిఫెక్ట్ ఉందా, జెనెటిక్ గా ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా, అది XX XY క్రోమోజోమ్ లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా అనేది ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. అండ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ పాత్ బ్రేకర్. చాలా సార్లు ఒక గుడ్ జెనెటిక్ ఎంబ్రియోని పెడితే దేర్ ఇస్ 60% to 70% ఛాన్సెస్ ఆఫ్ పాజిటివ్ ప్రెగ్నెన్సీ అన్నమాట. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ గుడ్ జెనెటిక్ టెస్ట్ మనం ఎంబ్రియోకి చేయాల్సి ఉంటుంది. అలానే కాకుండా చూడండి, కొంతమంది మనం ఇగ్నోర్ చేసే పార్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. అండ్ ఇండియాలో ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా కామన్ గా చూస్తాం మనం. సో ఫస్ట్ 3 months లో గనక ఆర్ అసలు బేబీ కూడా అతకట్లేదు అంటే డెఫినెట్ గా గర్భసంచి లోపల ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, దానికి ఏంటి, వాట్ ఈస్ ద కరెక్ట్ యాంటీబయాటిక్ అనేది కల్చర్ సెన్సిటివిటీ. అంటే ర్యాండమ్ గా చాలా మంది ఏదో తెలియకుండా అట్లా యాంటీబయాటిక్స్ ఏమంటే అవి పెట్టేస్తారు. మనం అలా కాదు, పర్ఫెక్ట్ గా దానికి ఒక కల్చర్ టెస్ట్ చేసి దాన్ని పంపించి మళ్ళీ కూడా ఒక మొత్తం గర్భసంచి సాఫ్ అయ్యేలాగా చూసుకొని అప్పుడే ఒక బేబీని మళ్ళీ పెట్టాలి. అండ్ 4th and 5th మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ థిన్ ఎండోమెట్రియం. అంటే గర్భసంచి పొర ఏదైతే ఉందో అది చాలా పల్చగా ఉంది అంటే ఆ బేబీ అతుక్కునే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఒక ఎండోమెట్రియం చూడండి, గర్భసంచి 999 8 to 9 mm ఉంది అంటే అది బేబీని అందుకోవడానికి రెడీగా ఉన్నట్టు. దీనికంటే చాలా తక్కువగా ఉంది, ఒక 6.5 7 mm కి పైన రావట్లేదు అంటే ఇట్ ఇస్ కాల్డ్ as థిన్ ఎండోమెట్రియం. సో థిన్ ఎండోమెట్రియం అర్థమైంది కదా. ప్రీవియస్ గా ఒక ట్యూబర్క్లోసిస్ ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా, గర్భసంచి పొర అనేది అతకడమే కాకుండా ఒక బేబీ ఇంప్లాంటేషన్ అవ్వకుండా చూస్తుంది. సో ఈ మెథడ్ కి ఏంటి అంటే పిఆర్పి అని చేస్తాం మనం. అంటే గర్భసంచి లోపల పిఆర్పి మనము లోపల వేసుకుంటాం అనమాట. సో దీని వల్ల గర్భసంచి పెరగడమే కాకుండా లేయర్స్ ని, ఎండోమెట్రియల్ లేయర్స్ ని కూడా ఫ్లఫీగా చేసి ఒక బేబీ అతికేలాగా దాన్ని బెడ్ ని ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఐ
ఆల్వేస్ టెల్ యూ, గర్భసంచి ఇస్ ద ప్లేస్. అది బేబీ బెడ్ లాగా 9 months వరకు అది కరెక్ట్ గా ఉంటే 80% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే. సో ఇన్ఫెక్షన్స్ కాకుండా ఒక పల్చ ఎండోమెట్రియం, థిన్ ఎండోమెట్రియం ఉందా అనేది ఖచ్చితంగా మనం అనేది అనాలిసిస్ అయితే చేసుకోవాలి. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, మదర్ ఫాదర్ లో కూడా జెనెటిక్ టెస్టింగ్, క్యారియోటైపింగ్ అంటే మదర్ జీన్స్ లో కానీ ఫాదర్ జీన్స్ లో కానీ ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా అనేది చూసుకోవాలి. చూసుకున్నాక ఆ రెండు కూడా క్లియర్ అప్ అయినాకే వాళ్ళ ఎంబ్రియోస్ అనేది మనం ఫామ్ చేసి పెట్టాలి. అండ్ అలానే చూసుకుంటే ఇవన్నీ కూడా కాదు, ఆల్ దిస్ హ్యాస్ బీన్ క్లియర్, బట్ స్టిల్ కూడా ఒక బేబీ అతకట్లేదు అంటే మైక్రోమాలిక్యులర్ లెవెల్లో లోపల దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్హిబిటింగ్. సో చాలా మంచి అనాలిసిస్ చేస్తే మనకి ఏదో ఒక రీజన్ దొరుకుతుంది. మనము ఆ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి, వాట్ ఈస్ ద రీజన్ అనేది. ఇది అయి ఉండొచ్చు, అది అయి ఉండొచ్చు అని బ్లైండ్ గా కాకుండా ఒక ప్యానల్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయి. అండ్ లోపల కొంతమంది చూడండి బ్లడ్ క్లాట్ గడ్డ కట్టుకునేలాగా ఉంటది అనమాట. సో ఆ గడ్డ కట్టుకొని ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది చూడాలి. ఎందుకంటే బ్లడ్ లో క్లాట్ కట్టిందంటే ఆ బేబీ బ్లడ్ వరకు రీచ్ అవ్వదు అనమాట. సో ఆ గడ్డ కట్టే ప్రాబ్లం ఏమైనా ఉందా, లేదా కొంతమందికి చూడండి ఫారిన్ బాడీ లాగా, అంటే బేబీ వేరే ఫారిన్ బాడీ లాగా గుర్తించి వాటిని కూడా చంపేస్తూ ఉంటది. వేరే మన బాడీయే ఆ బేబీని చంపేస్తూ ఉంటది అనమాట. సో అటువంటి ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, ఏఎన్ఏ ఫ్యాక్టర్స్ అంటాం అనమాట. సో ఇవన్నీ కూడా థరవ్ అనాలిసిస్ చేస్తే సమ్వేర్ ఆర్ ద అదర్ యూ విల్ గెట్ ఎ ఫ్యాక్టర్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ ఫైండ్ అవుట్ ద సొల్యూషన్. సో అర్థమైంది కదా, ప్రాబ్లం కంటే సొల్యూషన్ పెద్దది. సో ఆ సొల్యూషన్ కోసం మీరు వెతకాలంటే హీరా ఫర్టిలిటీ సెంటర్ కి ఖచ్చితంగా రావాల్సిందే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ. ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ ఆన్ చేయండి.